1 కప్పు మైదా పిండి తీసుకోవాలండి. కేక్ చేసుకుంటున్నాం. జల్లెడ పట్టేసుకోవాలి మొత్తం. చూడండి, నేను జల్లెడ పట్టేసుకున్నాను. ఇదే కప్పుతో చక్కెర తీసుకుందామండి. చూడండి, కప్పు చక్కెర మిక్సీలో వేసుకుందామండి. మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. ఇందులో వాసన రాకుండా యాలక్కాయలు వేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాం కదండి, ఎగ్స్ వేసుకుందాం 3. మెత్తగా మిక్సీ పట్టుకుందాం అండి. 3 ఎగ్స్ వేసాం కదా, క్రీమ్ లాగా పట్టేసుకోవాలండి. అది అయింది కదండి, ఆయిల్ పోసుకుందాం. సన్ఫ్లవర్ ఆయిల్ పోసుకోండి, పల్లి నూనె పోసుకోకండి, స్మెల్ వస్తుంది. చూడండి, ఆయిల్ వేసుకుంటున్నా పట్టాను చూడండి. మిక్సీ ఇలా రావాలి. ఇలా వచ్చినాక కలుపుకోవాలండి పిండిలో పోసి. వంట సోడా వేసుకుందాం అండి. మొత్తం కలుపుకుందాం. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు పట్టిన క్రీమ్ ఇందులో పోసుకోవాలండి. ఎట్ట పడితే అట్లా కలిపొద్దండి, ఒక లైన్ ఎంట రావాలి. ఇలా కలుపుకోవాలండి. మందం ఉండే గిన్నె పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇందులో ఇది పెట్టుకుందాం. హీట్ అయినాక గిన్నె పెట్టుకుందామండి. ఇందులో కొద్దిగా ఆయిల్ రాద్దాం. ఆయిల్ చుట్టూ రాసుకున్నాం కదా, పొడి పిండి వేసుకోవాలండి. అందులో క్రీమ్ పోసుకుందామండి. పోసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోండి. హీట్ అయిందండి. ఇలా గిన్నెలో పెట్టాక 30 minutes ఉంచాలండి. ప్లేట్ పెట్టుకుందాం. దాని మీద బరువు పెట్టుకుందామండి. అయిందో లేదో చూసుకుందామండి ఒకసారి. ఇంకా కాలేదు. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూద్దామండి. అయినట్టే అండి. ఇంకా చల్లారాలండి ఒక 10 నిమిషాలు. చల్లారినాక చుట్టూ అన్నీ తీద్దామండి. ఇంతేనండి, ఎంతో సింపుల్ అయిన హెల్తీ కేక్. మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఓకేనండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి.